పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇందులో చైనా గురించి కూడా మాట్లాడారు మీరు సార్. చైనాతో వ్యాపార సంబంధాలు మనకు బాగున్నాయి, కానీ ఇప్పటివరకు లేదు. కానీ ఫ్యూచర్లో వాళ్ళతో కంప్లీట్గా వార్ వచ్చింది అనుకుంటే రాకూడదని కోరుకుందాం. ఒకవేళ వస్తే చైనాతో మన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వార్ చేసే కెపాసిటీ మనకు ఉందా లేదా? అంటే మేబీ ఇది మీ ప్రేక్షకులకు నచ్చుద్దో నచ్చదో తెలియదు కానీ సార్, వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఇమ్మీడియట్గా అయితే నో సార్, అది మనకి మంచిది కాదు. ఓడిపోకపోయినా సార్, డైరెక్ట్గా ఓడిపోకపోవచ్చు, కానీ ఇది ఒక అట్రిషన్ వార్ లాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ 4 సంవత్సరాలు అయిపోలేదా సార్? అదే విధంగా ఈ వార్ కూడా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, అప్పుడప్పుడు వాడు బాంబు వేస్తాడు, అప్పుడప్పుడు నేను బాంబు వేస్తాను. మీరు బాక్సింగ్ చూస్తే సార్, ఒకప్పుడు 11 రౌండ్లు 12 రౌండ్లు వెళ్ళాయి. లాస్ట్కి వచ్చేసరికి ఒకడు కొడతాడు, వాడు పడిపోతాడు, కొట్టినోడు పడిపోతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ఇంకోటి కొడతాడు, ఇద్దరు అలిసిపోతారు కదా సార్. మనం చైనా ఇద్దరు యుద్ధానికి వెళ్తే ఆ వార్ ఆఫ్ అట్రిషన్కే వెళ్ళిపోతుంది. కానీ సార్ ప్రశ్న ఏంటంటే, యుద్ధం దేనికోసం చేయాలి? యుద్ధం ఒక ముఖ్యమైన కారణము అరుణాచల్ ప్రదేశ్ నాది అని చైనా వాడు అంటాడు, లేదు నాది అని అంటాడు. ఇప్పుడు చూడండి సార్, ఎంత బ్యూటిఫుల్ అనాలజీయో. అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న కొన్ని టిబెటన్ మొనాస్ట్రీస్ అక్కడ టిబెట్లో ఉన్న మొనాస్ట్రీస్కి ట్యాక్స్ రూపంగా డబ్బులు ఇచ్చేయి సార్. తను ఏమంటాడు, వాళ్ళు నాకు ట్యాక్స్ పే చేసేవాళ్ళు, టిబెట్ మొనాస్ట్రీస్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా టిబెట్లో భాగం అన్నట్టుగా అంటున్నాడు. దీనికి ఇంకో క్రాస్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను సార్, మీ ప్రేక్షకులకు అర్థమైపోయింది. లండన్లో గురుద్వారా ఉంది సార్, చాలా పెద్ద గురుద్వారా ఉంది. ఆ లండన్లో గురుద్వారా కొన్ని డబ్బులు అప్పుడప్పుడు ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అమృత్సర్కి, నాందేడ్లో ఉన్న గురుద్వారాకి పంపిస్తుంది. దాన్ని ట్యాక్స్ అనండి, డొనేషన్ అనండి, ఇంకేమైనా అనండి. అలాంటప్పుడు లండన్ ఇండియాది అయిపోయిద్దా సార్? అవుదు కదా. ఎంత మూర్ఖత్వం సార్. ఇక్కడ మొనాస్ట్రీ, టిబెట్ మొనాస్ట్రీస్కి డబ్బులు అందిస్తే ఈ మొనాస్ట్రీ ఉన్న స్థలం నాది అని చెప్పేసి ఎలాగవుద్ది? అంటే అసలు బుర్ర లేని మాట సార్ అదంతా. సో చైనా వాడు ఏంటంటే, నాకు నీకు తగు ఉంది, మన బార్డర్ డిస్ప్యూట్ ఉంది, ఇది అలైవ్ ఉంది అని చెప్పడానికి మాత్రమే దాన్ని ఓపెన్ ఉంచాడు సార్. సిక్కిం ఇస్ అన్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని 2003లో యాక్సెప్ట్ చేసిన చైనా అరుణాచల్ ప్రదేశ్ యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ డిస్ప్యూట్ అలా అలైవ్ ఉండాలి సార్, ఏదో ఒకటి ఉండాలి 100%. ఇప్పుడు చైనా ఎలా అంటే సార్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, నేషనల్ పవర్ అంటాం సార్. నేషనల్ పవర్ అంటే ఆర్థికంగాను, సామాజికంగాను, పొలిటికల్ గాను, మిలిటరీ గాను మనకన్నా కొంచెం పై ఎత్తే ఉంది చైనాది. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోవడానికి కూర్చున్నారు సార్, ఒక ఇద్దరు మనుషులు, చలో మనం ఒక సొల్యూషన్కి వద్దామని కూర్చున్నారు సార్. అందులో ఎవరిది చెల్లిద్ది సార్? ఎవడైతే బలమైనోడు ఉంటాడో వాడి దగ్గర చెల్లిద్ది. సో మనం కూర్చొని మాట్లాడుకున్నా వాడితే చెల్లిద్ది సార్, ఎందుకంటే మనకన్నా ప్రస్తుతం వాడే బలవంతుడు కాబట్టి. సో మాటల్లో కూడా వాడే గెలుస్తాడు, యుద్ధంలో కూడా వాడే గెలుస్తాడు. అందుకే మనం రెండు అవాయిడ్ చేస్తే బెస్ట్. ఓకే, కానీ ఇప్పుడు వరకు మనకి ఎల్ఏసీ ఉంది అక్కడ చైనా దగ్గర, పాకిస్తాన్ దగ్గర ఎల్ఓసి. అవును, ఎల్ఏసీ ఉంది కాబట్టి మన చేతులతోనే ఫైటింగ్ చేస్తుంటాం, కర్ర కూడా వాడడం. అవును, కానీ ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళి ఎల్ఓసి వచ్చే అవకాశం ఉంటుందా వెపన్స్ తీసుకొని? అంటే ఇప్పుడు రాకూడదని కోరుకుందాం. రాకూడదు సార్. సార్ చైనా చాలా తెలివైన దేశం సార్. మనము చైనాని ఎప్పుడు అంటే మనం చైనా గూడ్స్ ఉంటాయి కదా, చైనా మాల్ చూసి చైనాని కంపేర్ చేసుకుంటాం, కానీ అది వాస్తవం కాదు సార్. మీరు సైన్స్లో కానీ, రోబోటిక్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, మెషిన్ లెర్నింగ్లో కానీ ఇవన్నీ చూసుకుంటే చైనా చాలా దూరం వెళ్ళిపోయింది సార్. అంటే ఎందుకంటే అక్కడ వ్యవస్థ మీద ఎటువంటి అడ్డంకాలు లేవు సార్. ఆ వ్యవస్థని ప్రశ్నించేవాడు ఎవడు లేడు సార్, బికాజ్ అక్కడ డెమోక్రసీ లేదు కాబట్టి. ప్రజారాజ్యం కాదు అది, అది కమ్యూనిస్ట్. ఇక్కడ ప్రజారాజ్యం ఉంది కాబట్టి మన ప్రభుత్వం ఏవైనా చెయ్యాలి అంటే 100 ప్రశ్నలు, ఒక 1000 కళ్ళు, ఒక 2000 వేళ్ళు ప్రభుత్వం ముందుకు వస్తాయి. కానీ అక్కడ అట్లా కాదు సార్. అందుకే ఎవడు ప్రశ్నించేవాడు లేడు కాబట్టి వాడికి నచ్చింది వాడు చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే వాడు నిమిషానికి 100 కిలోమీటర్ల దూరంగా పరిగెడుతున్నాడు, మనం నిమిషానికి 10 కిలోమీటర్ల వేగంగా పరిగెడుతున్నాం. సో అందుకే టైం గడుస్తున్న కొద్దీ మనకి వాడికి దూరం పెరుగుతుందే తప్పితే తగ్గట్లేదు సార్. బట్ అంతే, వాడు చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు సార్. ఎందుకంటే 1848 నుంచి 1948 చైనా వాళ్ళు ఆ సెంచురీ, ఆ 100 సంవత్సరాలని ఆ సెంచురీ ఆఫ్ హ్యూమిలియేషన్ లా భావిస్తారు సార్. ఎందుకంటే అప్పుడే ఓపియం వార్స్ జరిగాయి, అప్పుడే హాంకాంగ్ పోవడం జరిగింది, అన్నీ జరిగాయి సార్. 1948 నుంచి 2048 వరకు ఇది సెంచురీ ఆఫ్ డామినెన్స్ అంటారు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఆ డామినెన్స్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి ఈ టైం ఫ్రేమ్లో సార్
నేను అనుకున్నంత వరకు, నేను ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ని అర్థం చేసుకున్నంత వరకు నాకు తెలిసి 2047 వరకు చైనా చేస్తే గనక ఒకే ఒక యుద్ధం చేసే అవకాశం ఉంది. అది తైవాన్ని ఆక్రమించుకోవడం సార్. అది కూడా నేను అనుకుంటున్నాను 20% అవకాశం ఉంది. మిగతా 80% 2047 తర్వాత చూద్దాంలే అనే అవకాశం అయితే ఉండొచ్చు సార్. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ ఆగిపోయింది సార్. వాళ్ళకి ఏంటంటే 2048 లోపు నేను వరల్డ్ నంబర్ 1 ఉండాలి అన్న ఆలోచన వాడుకుంది. ఇది మంచి ఆలోచన, చైనా పరంగా చూసుకుంటే మంచి ఆలోచన. సో ఇప్పుడు యుద్ధానికి వెళ్తే వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. అది తైవాన్ విషయమైనా కానివ్వండి, ఇండియా విషయమైనా కానివ్వండి, వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ క్లారిటీ వాడికి ఉంది సార్. సో ఖచ్చితంగా మన దేశం మీద కానీ తైవాన్ మీద కానీ యుద్ధానికి వెళ్ళే అవకాశం తక్కువ ఉంది అన్నది నా అనుమానం. మలాక్కా డైలమా అని చెప్పి చైనాకి ఒక చాలా పెద్ద సమస్య ఉంది సార్. ఇండోనేషియా దగ్గర మలాక్కా స్ట్రైట్ ఉంది సార్. చైనా యొక్క ఆయిల్ విశ్వవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయితే వస్తుందో, రష్యా నుంచి కాకుండా ఎక్కడి నుంచి అయితే వస్తుందో అదంతా మలాక్కా స్ట్రైట్ నుంచే వెళ్తుంది సార్. ఆ మలాక్కా స్ట్రైట్ ఇస్ ఎ చోక్ పాయింట్ ఫర్ చైనా. చైనా క్లారిటీ ఏముందంటే మన ఇండియా ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇండియా వాళ్ళ షిప్స్ని పెట్టి అక్కడ ఎయిర్ స్ట్రిప్స్ని క్రియేట్ చేసి ఎయిర్ ఫోర్స్ని తీసుకొచ్చి నన్ను బెదిరించే అవకాశం ఉంది అన్న క్లారిటీ చైనాకు ఉంది సార్. ఓకే సార్, చైనా చాలా తెలివిగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చేయించుకుంది సార్. వాళ్ళ భయం ఏంటంటే మలాక్కా స్ట్రైట్ ఈస్ట్లో బ్లాక్ అయినప్పుడు పాకిస్తాన్ ద్వారా నాకు ఆయిల్ రావాలి. కానీ ఇండియన్ నేవీ అటు కరాచీ పోర్ట్ని, గ్వాదర్ పోర్ట్ని రెండింటినీ బ్లాక్ చేస్తుంది, ఇక్కడ మలాక్కా స్ట్రైట్ రెండింటినీ బ్లాక్ చేస్తుంది సార్. ఈ రోజు కూడా మనం ఆ పని చేయగలం. చైనాకి ఆ విషయం తెలుసు. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ ఇండియా మీదకి వస్తే వీడు నా ఆయిల్ ఆపేస్తాడు, వీడు నాకు రావాల్సిన సార్. మన ఎకానమీ వీఆర్ ఏ కన్జంప్షన్ ఎకానమీ సార్. అంటే మనం వాడుతాం ఎక్కువ. చైనీస్ ఎకానమీ ఇస్ అన్ ఎక్స్పోర్ట్ లెడ్ ఎకానమీ. వాడు అమ్ముతాడు ఎక్కువ. సో వాడు ఎకానమీ బ్లాక్ అవ్వాలి అంటే వాడు ట్రేడ్ రూట్స్ బ్లాక్ అవ్వాలి. మనం ఒక 4 రోజులు మలాక్కా స్ట్రైట్ బ్లాక్ చేసి ఇటు కరాచీ పోర్ట్ అండ్ గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్ది బ్లాక్ చేసాం అనుకోండి, 4 రోజుల్లో చైనా వాడు మోకాల మీద మన మీద ముందుకు వస్తాడు. మనం చెయ్యగలము అన్న క్లారిటీ వాడికి ఉంది. కానీ వాడు దాన్ని కౌంటర్ చేసే కెపాసిటీ కూడా చైనా దగ్గర ఉంది సార్. అందుకే ఇది చాలా పెద్ద యుద్ధం అయిపోయింది. కరెక్టే, కానీ మన అపోజిషన్ పార్టీ ఎందుకు ఆపుతున్నాయి సార్? ఇప్పుడు గవర్నమెంట్ మీరు అడిగే ప్రశ్న వెనుక ఒక పాయింట్ ఉంది సార్. మీరు రూలింగ్ పార్టీ సార్, నేను అపోజిషన్ పార్టీ సార్. మీరు ఒక పని చేస్తున్నారు సార్, దానివల్ల మీకు మంచి పేరు వస్తుంది సార్. నేనేం చేయాలి అప్పుడు? నువ్వు చేస్తున్న పని తప్పు. కరెక్ట్, అది రాజకీయంగా మీరు అన్నట్లు అది పాలిటిక్స్, నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ సంబంధించిన విషయం, వ్యవహారం కదా. అపోజిషన్ పార్టీ అది అపోజిషన్ లో ఎవడున్నా సరే సార్. ప్రస్తుతం ఉన్న పార్టీ అపోజిషన్ లో ఉన్నా, లేదా ఇప్పుడు పరిపాలన ఉన్న పార్టీ అపోజిషన్ లో ఉన్నా, ఎవరైనా సరే అదే పని చేస్తారు కదా సార్. ఎందుకంటే క్రెడిట్ అక్కడికి వెళ్ళిపోతుంది కదా సార్. మీ క్రెడిట్ వచ్చేసింది అనుకోండి, నేను ఎందుకు కోరుకుంటాను? మీకు హిస్టరీ చెప్తాను. క్రెడిట్ కోసం మనం కొన్ని విషయాలు తీసుకుంటే నేషనల్ సెక్యూరిటీ అవ్వచ్చు, నేషనల్ డెవలప్మెంట్ విషయంలో కొంత కాంప్రమైజ్ అవ్వాలి అనేది రాజకీయ నాయకుల దగ్గర మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లా, అది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోలా. మీరు ఆదర్శవాదం చూస్తున్నారు, అది పాలిటిక్స్ లో పనిచేసిద్దా సార్? జరగదు. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ ఒక జరిగింది, బీజేపీ దాన్ని మొత్తానికి తీసుకొచ్చే క్రమంలోనే ఉంది. ఒక్క టైం ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ ఉండొద్దు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఒకప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ కావాలని చెప్పి కాంగ్రెస్ ఫైట్ చేసింది, వద్దు అని బీజేపీ ఫైట్ చేసింది. ఒక 30 సంవత్సరాల క్రితం టేబుల్ టర్న్ అయిపోయిందా? అంతే సార్. ఇప్పుడు రేపు వేరే ప్రభుత్వం పవర్లోకి వస్తే మళ్ళీ మనోళ్ళే నిల్చుంటారు, అరే బాబు అది మంచిది కాదు, నికోబార్ ఐలాండ్స్ లో అక్కడ మెరీన్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది అంటారు. మనకు మెరీన్ లైఫ్ ముఖ్యమా, నేషనల్ సెక్యూరిటీ ముఖ్యమా? రెండు ముఖ్యమే, నేను కాదనట్లేదు సార్. కానీ మనం ఏమంటే సమయభావం, మీరు సమయభావం చూసుకుంటే ఏంటి, మనకి నేషనల్ సెక్యూరిటీ ముఖ్యం మీరు అనుకున్నట్టు. అది ఎప్పుడు మీరు ఒక నేషనలిస్ట్ అయినప్పుడు, మీరు నేషనలిస్ట్ కానప్పుడు అది మీకు ముఖ్యం కాదు.